హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఇది థర్స్‌డే అండి. టైమ్ వచ్చేసి మార్నింగ్ 5:30 అయింది. సో, ఇప్పుడే లేసాను. ఒక 5 మినిట్స్ అయింది. సో, లెగవగానే కొంచెం సేపు బయటకొస్తున్నాననమాట పొద్దున్నే. సో, చీకటిగా ఉంది చూసారు గదా! 5:30 అంటే ఇంకా వెలుగు రాదు బయట. బట్ బయటకొచ్చి అలా ఊరికే నుంచుని ఒక 5 నిమిషాలు చూస్తాను. ఇప్పుడు బెంగుళూరులో చల్లగా గూడా ఉంటుంది. సో, స్వెటర్ వేసుకొని వస్తాననమాట. సో, కింద షాప్ ఉంది కదా! ఎదురుగుండా వెజిటబుల్ షాప్. అది గూడా అప్పుడు వాష్ చేస్తూ ఉంటారు. బయట షట్టర్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళని చూస్తూ ఉంటాను. లైఫ్‌లో జనాలు ఎంత కష్టపడతారు పొద్దున్నే లెగిసి. మనకంటే కష్టపడే వాళ్ళు ఎంతమందున్నారు. మనకెంత గ్రాటిట్యూడ్ ఉండాలి లైఫ్ మీద. మనం ఎంత కష్టపడాలి మన డ్రీమ్స్ కోసం అనే ఒక చిన్న మోటివేషన్ వస్తుందనమాట ఒక 5 నిమిషాల్లో. సో, కొంచెం సేపు బయట నుంచొని చూస్తాను. పాలమ్మేవాళ్ళు, పేపర్ వేసేవాళ్ళు చాలామంది రకరకాలుగా వాళ్ళ పొట్ట నింపుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. హ్యాపీగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా చాలా హ్యాపీగా చేస్తూ ఉంటారు. సో, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. తర్వాత లోపలికొచ్చేసి ఫ్రెష్ అప్ అవుతానండి. సో, బ్రష్ చేస్తాను. తర్వాత ఫేస్ వాష్ కూడా చేసుకుంటాను ఒకసారి. తర్వాత ఫేస్‌కి కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని తల దూకుంటాననమాట. హెయిర్ కోంబ్ చేసుకొని కొంచెం రెడీ అయితే మనకి మనం ప్రెజెంటబుల్‌గా కనిపిస్తే రోజు ఏ బద్ధకంతో అయితే లెగుస్తామో ఆ బద్ధకం అంతా పోయి ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంకా డే స్టార్ట్ చేయడానికి మనం రెడీ అనిపిస్తుంది. సో, యాక్చువల్లీ ఇదివరకు 5:36 కల్లా లెగిసేదాన్ని. నేను చెప్పాను లాస్ట్ ఇయర్ 7 మంత్స్ బ్యాక్ వ్లాగ్స్‌లో. కానీ రీసెంట్ వ్లాగ్స్‌లో మీతో మెన్షన్ చేస్తూనే ఉన్నాను. 7:15 అయింది. ఇప్పుడే లెగుస్తున్నాను అని. ఎందుకంటే నాకు ఆఫీస్‌లో నైట్ మీటింగ్స్ ఉండటం మూలాన కొంచెం పడుకోవడం లేట్ అయిపోతుంది. మినిమమ్ 7½ అవర్స్, 8 అవర్స్ స్లీప్ లేకుండా నెక్స్ట్ డేని సర్వైవ్ చేయటం నాకు చాలా చాలా కష్టం. స్పెషల్లీ జాబ్‌లో చాలా ఆలోచించాల్సొస్తుంది. స్ట్రెస్ ఉంటుంది కాబట్టి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు స్లోగా మళ్ళీ రొటీన్ బ్యాక్ తీసుకొస్తున్నాను. స్లోగా 6 చేశాను. ఇప్పుడు 1 వీక్ నుంచి 5:30కి లెగుస్తున్నాను. సో, తర్వాత రెడీ అయిపోయినాక ఇక్కడ మన హ్యాపీ గాడు చూసారు గదా! ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. సో, వాడి దగ్గర కాసేపు కూర్చుంటాననమాట. అందుకే హాల్‌లో కూడా లైట్ ఎయలేదు వాడు డిస్టర్బ్ అవుతాడని. మెయిన్ డోర్ ఓపెన్ చేయకుండా వేరే రూమ్ డోర్ నుంచి బయటికి వెళ్తాను. మార్నింగ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా. సో, వాడికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని. డోర్ సౌండ్‌కి లెగుస్తాడు. బట్ ఇప్పుడు అలవాటయింది. 5 మినిట్స్ బయట కూర్చుంటది, నించుంటది, చూసుకుంటది. తర్వాత లోపలికొచ్చేస్తది అని. ఫస్ట్ 2 డేస్ వాడు గూడా నాతో పాటు బయటికొచ్చాడు. సో, ఇంకా పడుకునే ఉంటాడనమాట. ఇంకొక 20 మినిట్స్ అట్లా నిద్రపోతాడు. సో, నేను ల్యాప్‌టాప్ ఓపెన్ చేశానండి. ఒక్కసారి ఈమెయిల్స్ కానీ, అవి కానీ చెక్ చేసుకుంటాను. యూట్యూబ్‌లో ఒకవేళ కామెంట్స్‌కి రిప్లైలేమన్నా పెట్టాలంటే అది చేస్తాను. సో, వాటర్ తాగుతాననమాట. కొంచెం వాటర్ తాగుతూ చేసుకుంటాను. సో, పొద్దున్నే వార్మ్ వాటర్ తాగటం చాలా మంచిదని చెప్తారు. కానీ నాకు యాక్చువల్లీ పడదు. పొద్దున్నే వార్మ్ వాటర్ తాగటం. సో, అన్నీ అంటే కొన్ని కొన్ని ఇది మంచిది, అది మంచిది అని ఉంటుంది. కానీ అన్ని బాడీస్‌కి ఒకటే సెట్ అవ్వాలని ఉండదు. వేరే వాళ్ళకి బాగా హెల్ప్ అయింది మనకి హెల్ప్ అవుతుందని నమ్మకం లేదు. సో, నేను నార్మల్ వాటర్ తాగితేనే నాకు బావుంటది. సో, నార్మల్ వాటరే తాగుతాను. ఇంతకుముందు నా ఛానెల్‌లో కొన్ని మార్నింగ్ రొటీన్ వీడియోస్ వచ్చాయి. సో, దానిలో నేను లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా షేర్ చేసేదాన్ని. మా క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ మీలో చాలా మందికి నచ్చేవి కూడా. ఎందుకంటే యూజువల్లీ నేను, యశ్వంత్ రోజు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తాం కాబట్టి డెఫినెట్‌గా రెసిపీస్ కూడా షేర్ చేసేదాన్ని. బట్ ఈరోజు వ్లాగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. రెసిపీస్ అయితే ఏమీ చూపించట్లేదు. కాకపోతే ఆఫ్‌కోర్స్ కిచెన్ వర్క్ ఏమేం పనులు చేస్తున్నాను, ఆఫీస్‌కి వెళ్ళే ముందు నా డే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను. సో, మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈరోజు వ్లాగ్‌లో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నది ఏంటంటే, మార్నింగ్ లెగవటం వల్ల నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న చాలా చాలా డీప్ బెనిఫిట్స్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఒక 1 ఇయర్ లెగిసాను ఇలాగే. బట్ ఇందాక చెప్పినట్టు మళ్ళీ తర్వాత 7, 8 మంత్స్ నుంచి ఔట్ ఆఫ్ ట్రాక్ అయింది. బట్ ఆఫ్‌కోర్స్ వర్క్ నేచర్‌ని బట్టి, మీటింగ్స్‌ని బట్టి కొద్దిగా స్కెడ్యూల్ చేంజ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. బట్ ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నానో స్లోగా మళ్ళీ బ్యాక్ టు ఆ రొటీన్‌కొస్తున్నాను. సో, ఎర్లీగా లెగవటం అంటే ఏదో ఒక 1 అవర్ ముందు లెగిస్తే ఒక 1 అవర్ కొంచెం ఎక్కువ దొరుకుతుంది పనికి అనేది ఒక్కటే బెనిఫిట్ కాదండి. చాలా చాలా డీప్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట తెలియకుండా. మనం రోజు ఎంత ప్రశాంతంగా స్టార్ట్ చేస్తామో, ఎంత హాయిగా స్టార్ట్ చేస్తామో, పొద్దున్నే ఏమేం చేస్తామో దాన్ని బట్టి మన కంప్లీట్ డే ప్రొడక్టివిటీ గానీ, మన హెల్త్ గానీ, మన హ్యాపీనెస్ కానీ, మన మెంటల్ పీస్ కానీ ఇవన్నీ దాన్ని బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట.
ఒక 15 మినిట్స్ కొంచెం టు డూ లిస్ట్ చేసుకున్నాను. ఆఫీస్‌లో, ఇంట్లో చేయాల్సిన పనులు, కొద్దిగా మీ కామెంట్స్‌కి రిప్లై చేశాను. సో, అవన్నీ చేసిన తర్వాత హ్యాపీని తీసుకొని పైకొచ్చేసానండి. సో, ఇది యోగా టైమ్ అనమాట. చాలా ఎక్కువేం చేయను. బట్ 15, 20 మినిట్స్ యోగా చేసుకుంటాను. ఇది కంపల్సరీ చేస్తాను. మార్నింగ్ ఏ టైంకి లెగిసినా చేస్తాను. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, స్లైట్ స్ట్రెచింగ్ చేస్తాననమాట. సో, మన హ్యాపీ గాడు గూడా నాతో పాటే వస్తాడు. ఆ టైంకి లెగుస్తాడు వాడు. బట్ కొంచెం వచ్చి బద్ధకం తీర్చుకుంటాడనమాట మ్యాట్ మీద. యాక్చువల్లీ వాడికి టీ షర్ట్ కానీ, స్వెటర్ కానీ వేసుకొని తీసుకొస్తాను. పైన చల్లగా ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు హెయిర్ కొంచెం బాగా గ్రో అయింది వాడికి. సో, అందుకని చెప్పి అవసరం లేదు. అందుకని వేయలేదు ఈరోజు. సో, ఫస్ట్ మన అంటే మన లైఫ్‌లో మనకి వర్క్ ఇంపార్టెంట్. నాకు చాలా చాలా గోల్స్ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడెప్పుడు ఫుల్‌ఫిల్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉంటాను. నాకు అది కావాలి, ఇది కావాలి, నా ఫ్యామిలీ కావాలి, యశ్వంత్ హ్యాపీనెస్ ఇంపార్టెంట్, హ్యాపీ ఇంపార్టెంట్, అందరి హెల్త్ ఇంపార్టెంట్, పేరెంట్స్, ఇన్‌లాస్, సో, చాలా చాలా ఉంటాయి లైఫ్‌లో. బట్ అందరికంటే ముందు నేనెప్పుడూ నా వీడియోస్‌లో చెప్పేది, కీప్ యువర్ సెల్ఫ్ యాస్ ద టాప్ ప్రయారిటీ. సో, అందరి గురించి ఆలోచించటం, అందరిని బాగా చూసుకోవాలనుకోవటం, ఆడవాళ్ళు చాలామంది చేస్తారు. దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్. ఆడవాళ్ళే కాదు, ఆఫ్‌కోర్స్ మగవాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీని, పిల్లల్ని అందరిని చూసుకుంటారు. ఆహ్, కాకపోతే చాలామంది ఆడవాళ్ళు అందరిని ముందు పెట్టి వాళ్ళని వాళ్ళు ఎనకాల పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీకు అన్నీ కావాలనిపించినప్పుడు, అందరూ కావాలనిపించినప్పుడు, అందరిని హ్యాపీగా చూసుకోవాలనిపించినప్పుడు, మీరు హ్యాపీగా, మీరు హెల్తీగా ఉండటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోసమనే కాదండి, మనది కూడా లైఫే. ప్రతి ఒక్క లైఫ్ ఇంపార్టెంట్ ఈ ఎర్త్ మీద. సో, మిమ్మల్ని మీరు ప్రిన్సెస్ లాగా, క్వీన్ లాగా ట్రీట్ చేయటం ఎప్పుడు మర్చిపోవద్దు. సో, పొద్దున్నే ఫస్ట్ టైం నా కోసం నేను ఇచ్చుకుంటాను. సో, ఎర్లీగా లెగవటం మూలాన మీకు పిల్లలుంటే పిల్లల కంటే ముందు, మీ హస్బెండ్ కంటే ముందు ఎర్లీగా లెగవటం మూలాన మీకొక పీస్ దొరుకుతుంది. మీరేం చేస్తున్నారో కొంచెం ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది. మీతో మీరు కొంచెం టైమ్ స్పెండ్ చేయగలుగుతారు. మీతో మీరు మాట్లాడుకోగలుగుతారు. సో, నేను మార్నింగ్ చేసే ఈ 15 మినిట్స్ మెడిటేషన్ ప్లస్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అందుకే. సో, నాతో నేను మాట్లాడుకుంటూ ఉంటాననమాట. ఈ టైంలో నేను ఏం చేస్తున్నాను? ఎలా చేస్తున్నాను? ఏం చేంజెస్ చేసుకోవాలి డేలో? నా మైండ్‌లో ఎలాంటి థాట్స్ ఒస్తున్నాయి? నేను హ్యాపీగా ఉంటున్నానా? నిన్న ఈవినింగ్ ఏదన్నా నన్ను డిస్టర్బ్ చేసిందా? అది ఎందుకు డిస్టర్బ్ చేసింది? నేనేదన్నా తెలియకుండా అన్‌కాన్షియస్‌లీ వేరే వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నానా? నా లైఫ్ మీద ఫోకస్ తగ్గించుకుంటున్నానా? అనవసరమైన వాటిల్లో నేనేమన్నా ఇన్వాల్వ్ అవుతున్నానా? సో, ఇలాంటి ఆలోచనలు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలిప్పుడు. ఎందుకంటే దట్ బీయింగ్ హ్యాపీ విత్ గుడ్ మెంటల్ హెల్త్ అండ్ స్టేయింగ్ హ్యాపీలీ విత్ పీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. మీకు లైఫ్‌లో పీస్ ఉంటే, మీరు హ్యాపీగా ఉండగలిగితే, హ్యాపీనెస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్. హ్యాపీనెస్ అంటే మనీ ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ అదంతా నేను కాదనట్లేదు. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, అలాంటివి నేను అనట్లేదు. బట్ నేననేదేంటంటే, డబ్బులుండి కూడా హ్యాపీగా ఉండటం రాని వాళ్ళుంటారు. సో, హ్యాపీనెస్ ఇస్ అంటారు గదా! డెఫినెట్‌లీ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. సో, హ్యాపీగా ఉండటం వస్తే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా మనం హ్యాపీగా ఉంటాము. ఏదొచ్చినా దాన్ని డీల్ చేసుకుంటాము. దాన్ని డీల్ చేసుకోవటం వచ్చేస్తుందనమాట. ఎందుకంటే అవర్ ప్రయారిటీ విల్ బీ టు బీ హ్యాపీ ఇన్ లైఫ్. యోగా అయిపోయినాక నెక్స్ట్ డే హ్యాపీని తీసుకొని వాకొచ్చేస్తానండి. సో, ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా హ్యాపీగా ఎక్స్‌ప్లోర్ చేస్తాడు. సో, నడుస్తాడు కాసేపు, కాసేపు నించొని అటు ఇటు చూస్తాడు. వేరే డాగ్స్ వస్తే బాగా అరుస్తాడు. యెస్! నేనే గెలిచాను. అదే ఓడిపోయిందనుకుంటాడు. సో, వీటికి అదే గదా లైఫ్, కొంచెం బయటకొచ్చినప్పుడే కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాయి. ఎర్లీగా లెగుస్తున్నప్పటి నుంచి అస్సలు ప్రెషర్ ఉండట్లేదు. అంతకుముందు 7:15కి లెగిసినప్పుడు వీడు కొంచెం ఎక్కువ సేపు నడిస్తే రానంటే ఇంటికి తొందరగా వచ్చేసేయి, నాకు ఇంకా లంచ్ బాక్స్ కట్టుకొని ఆఫీస్‌కెళ్ళాలి, టైం సరిపోవట్లేదు అనిపిచ్చేది. స్ట్రెస్ ఉండేది కొంచెం. బట్ ఇప్పుడు టైం ఇనఫ్ ఉంది. సో, నో ప్రాబ్లమ్. వాడు హాఫ్ ఎన్ అవర్ అంటే హాఫ్ ఎన్ అవర్, 40 మినిట్స్ అంటే 40 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసి ఎళ్తాం బయట. నాకు మంచి వాక్ అయిపోతుంది. వాడు బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తాడనమాట. సో, పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. ఏ పని చేసినా ఆ మూమెంట్‌లో ఉంటాము. దాని గురించి ఆలోచిస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు హ్యాపీతో స్పెండ్ చేసినప్పుడు వాడితో బాండింగ్, సో, ఇలాంటివి
ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ మార్నింగ్స్ ఫ్యామిలీ టైము. సో, నేను యశ్వంత్ కూర్చొని రాగి మాల్ట్ తాగటానికి ఒక 20 మినిట్స్ టైం ఉంటుంది. 15, 20 మినిట్స్ రోజులో ఏమేం చేయాలి? నిన్నొచ్చి ఏదన్నా ఆఫీస్‌లో ఈ ప్రాబ్లమ్ అయింది అని చెప్పాననుకోండి యశ్వంత్‌కి. సో, అది ఈరోజు ఎలా నువ్వు హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నావు? ఈరోజు ఏం చేస్తావు? ముందు ఇట్లా మాట్లాడతావా? లేకపోతే ఇలా ట్రై చేస్తావా? అంటారు. నేనేదన్నా ఇన్‌కమ్ టాక్స్ వాటి గురించి, ఏదన్నా మా ఆఫీస్‌లో వాటి గురించి ఏదన్నా చెప్తే తనకి దాని మీద నాలెడ్జ్ ఉంటుంది గాబట్టి తను సజెషన్స్ ఇస్తారు. సో, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం. ఏదెప్పుడు చేయాలి అని. ఆఫ్‌కోర్స్ చాలా తొందరలో మాకు పిల్లలు రాబోతున్నారు కాబట్టి, సో, దాని గురించి ప్లానింగ్ నడుస్తుంది. తీసుకోవాల్సిన ఐటెమ్స్ అని, అదని, ఇదని ప్లానింగ్ ప్రిపరేషన్స్ అవన్నీ మీతో కూడా త్వరలో షేర్ చేసుకుంటాము. బట్ టైం ఉంది కదా అని కొంచెం స్లోగా చేస్తున్నామనమాట అన్నీ. వేరే ట్రావెల్ పనులు, అత్తయ్య వాళ్ళ షిఫ్టింగ్ ఇలాంటివన్నీ ముందు చేసేస్తున్నాము. సో, ఇదంతా చేయడానికి ఆరాంగా టైం ఉంటుందనమాట. సో, ఫ్యామిలీ బాండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఫ్యామిలీ టైం వల్ల మనం కొంచెం చాలా హ్యాపీగా మన పనులు చేసుకోగలుగుతాం. సో, పొద్దున్నే ఆఫీస్‌కి వెళ్ళే ముందు, సాయంత్రం ఆఫీస్ నుంచొచ్చాక హ్యాపీతో యశ్వంత్‌తో కంపల్సరీ స్పెండ్ చేస్తాను. ఎంత కుదిరితే అంత స్పెండ్ చేస్తాననమాట. సో, దానివల్ల ఏదన్నా వర్క్‌లో స్ట్రెస్ ఉన్నా, లేకపోతే ఎప్పుడన్నా లైఫ్‌లో డీమోటివేటింగ్‌గా అనిపించినా చాలా రిలాక్స్ అయిపోతుంది మైండ్. ఆ ప్రేమే కావాలండి లైఫ్‌లో ముందుకెళ్ళటానికి. ఐయామ్ లక్కీ టు హావ్ యశ్వంత్ అండ్ హ్యాపీ ఇన్ మై లైఫ్ హూ కేర్ ఫర్ మీ సో మచ్. సో, ఆ కేరింగ్, ఆ లవ్ మూలానే లైఫ్ చాలా అందంగా కనపడుతుంది కదా! మీతో మాట్లాడుతూ కిచెన్‌లో బేసికల్‌గా రాగానే చేయాల్సిన కొన్ని పనులుంటాయి గదా! అవి చేసేసాను. సో, అదేంటంటే వేడి నీళ్ళు కాయటం, యశ్వంత్ లెగవగానే వేడి నీళ్ళు తాగుతారు కాబట్టి, మన హ్యాపీ గాడికి ఎగ్స్ ఉడకబెట్టడం, వాడు బ్రేక్‌ఫాస్ట్‌కి 2 బాయిల్డ్ ఎగ్స్ తింటాడు. తర్వాత మిల్క్ బాయిల్ చేయటం, ఇంకో దానిలో రాగి మాల్ట్ చేయటము. సో, ఇవి బేసిక్ రోజు చేసే పనులనమాట. సో, వేడి నీళ్ళు తాగినాక రాగి మాల్ట్ తాగుతాం నేను, యశ్వంత్. తర్వాత వంట గూడా చేయాలి కాబట్టి రైస్ వండేస్తున్నాను ముందు. ఎందుకంటే ఒక రైస్ ఐటెమ్ చేస్తున్నాననమాట ఈరోజు. సో, దానికి ముందు అన్నము వండేసి అది ఆరిపోతే ఈజీగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు రెసిపీస్ అయితే ఈరోజు చూపించట్లేదు. నెక్స్ట్ వ్లాగ్స్‌లో చూపిస్తాను. బట్ యాహ్! మాట్లాడేది చాలా ఉంది కాబట్టి ఈరోజు దాని మీద ఫోకస్ చేస్తున్నాననమాట. అన్నిటికంటే లైఫ్‌లో ప్రయారిటీ మన హెల్త్ కదండీ! హెల్త్ ఉంటేనే ఇలా లెగవగలం, మన పనులు చేసుకోగలం, ఆఫీస్‌కి వెళ్ళగలం, మూవీస్ చూడగలం, బయట సరదాగా తిరగగలం. ఏదైనా చేయగలిగేది హెల్త్ ఉంటేనే. ఎంత డబ్బున్నా, ఎన్ని గోల్స్ అచీవ్ చేసినా, ఎంత సక్సెస్‌ఫుల్ అయినా లైఫ్‌లో మనం లైఫ్ ఎంజాయ్ చేయాలంటే, మనకి బతికినట్టు అనిపించాలంటే మనకి హెల్త్ ఉండాలి. అది లేకపోతే ఏమీ చేయలేము లైఫ్‌లో, ఒప్పుకుంటారు కదా! సో, ఆ హెల్త్‌ని కాపాడుకోవడానికి ఎవ్రీడే మన చేతిలో కుదిరినంత మనం డెఫినిట్‌గా చేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి. మనం తీసుకునే డైట్‌లో గాని, మన ఎక్సర్‌సైజెస్ కానీ, ఇందాక చెప్పినట్టు ప్రతి దానిలో మెంటల్ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, అన్ని విధాలుగా మన హెల్త్‌ని కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. చాలామంది అనటం విన్నాను నేను, అది ఏం చేసినా అది డెస్టినీ అని. మేబీ అయ్యుండొచ్చు, డెస్టినీ అయ్యుండొచ్చు. అలా అని మన చేతిలో ఉన్నయి చేయటం మనం దేనికి ఆపట్లేదు గదా! ఇప్పుడు ఆఫీస్ వర్క్ రేపు డెస్టినీలే. గ్రో అవుతామో లేదో తెలీదు. ప్రమోషన్ వస్తుందో లేదో తెలీదు. ఈరోజు ఎందుకు పని చేయటం అనుకోవట్లేదు కదా! అలాగే హెల్త్‌కి సంబంధించి కూడా ఏదైనా సరే మన చేతుల్లో ఉన్న ప్రయత్నం, మన చేతుల్లో ఉన్నది మనం డెఫినిట్‌గా చేయాలి. ఆ తర్వాత ఏది ఎలా రాసిపెట్టుంటే అలా అవుతుందనుకోండి. బట్ మనం చేసుకునేది కూడా డెఫినిట్‌గా ఉంటుంది. సో, మన కేర్ మనం తీసుకోవాలి. కాబట్టి మార్నింగ్ కుకింగ్ కంపల్సరీ నేను చేస్తాను. బాక్సులు ఇద్దరం తీసుకెళ్తాం, లంచ్ బాక్సెస్. నాకు యశ్వంత్‌కి ఇద్దరికీ ఆఫీస్‌లో లంచ్ ఉంటుంది. బట్ బయట లంచ్ వేరు, ఇంట్లోది వేరు. చేసుకొని తీసుకెళ్ళగలిగితే ఇట్ ఈస్ డెఫినైట్‌లీ బెటర్. మనం వెజిటబుల్స్ ఎక్కువ వేస్ట్ చేసుకుంటాం. నేను ఆయిల్ తక్కువ వాడతాను. ఎంతైనా ఇంట్లో హెల్తీ ఆయిల్, హెల్తీ వేలో వంట చేసి తీసుకుని వెళ్ళటం అనేది చాలా డైలీ బేసిస్ మీద చాలా వరకు హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో, నేను పొద్దున్నే వంటకి అట్లా ఎవరిని పెట్టుకోలేదు. మార్నింగ్ కుకింగ్ నాకు చాలా ఇష్టం చేయటం. కుకింగ్ నాకు స్ట్రెస్ బస్టర్ అనమాట. కుకింగ్, ఇల్లు క్లీనింగ్, ఆర్గనైజింగ్ ఇలాంటి పనులు చాలా ఇష్టం. చాలామంది అంటారు, "మీరు యూట్యూబ్ చేస్తారు, వర్క్ చేస్తారు. మీకు స్ట్రెస్‌ఫుల్ అయిపోతుంది గదా! ఎవరినన్నా పెట్టుకోవచ్చని."
నాకుందండి ఫుల్ టైమ్ హెల్పర్ ఉంది. సో, తను 9:30కి వస్తుంది. తనకి ఈవినింగ్ వంట చెప్పేస్తాననమాట. సో, దానివల్ల నేను ఈవినింగ్ హ్యాపీ మీద ఫోకస్ చేయగలను. ఫిజియోథెరపీకెళ్ళగలను. నా ఎక్సర్‌సైజెస్‌కి, నా మజిల్ స్ట్రెంథెనింగ్‌కి వాటికి నేను వీడియోస్ వర్క్ చేసుకోగలను. ఎడిటింగ్ అదంతా ఈవినింగ్స్ చేస్తాననమాట. సో, అందుకని పెట్టుకున్నాను. హెల్ప్ లేదని కాదు. కానీ మార్నింగ్ కుకింగ్ డెఫినిట్‌గా నేను చేయడం ప్రిఫర్ చేస్తాననమాట. ఎందుకంటే నాకు చాలా అంటే అందరంటారు ఓవర్‌వెల్మింగ్ అయిపోతుంది గదా! స్ట్రెస్ అయిపోతుంది గదా! ఇవన్నీ చేస్తే అని. కానీ ఇంటి పనులు కుకింగ్ స్పెషల్లీ యశ్వంత్ కోసం చేయటం, నా కోసం చేయటం, యశ్వంత్‌కి ఇష్టమైనవి వండి పెట్టటం, హ్యాపీకి ఏదన్నా డిఫరెంట్‌గా ట్రై చేసి పెట్టటం. ఇది నాకు స్ట్రెస్ బస్టర్ అనమాట. మైండ్ చాలా హ్యాపీగా రిలీవింగ్‌గా ఉంటుంది. సో, మార్నింగ్ డెఫినిట్‌గా నేను చేస్తాను. ప్లస్ నా చేత్తో చేస్తే నేను కొంచెం హెల్తీగా గూడా చేసుకుంటానని నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. సో, ఇప్పుడైతే ఒకటి సీరియల్ చూస్తున్నాను. లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. హిందీలో 'అనుపమ' సీరియల్. సో, అదే పెట్టుకుంటాను ఈ టైంకి కుకింగ్ టైంకి. సో, అది చూస్తూ దాన్ని వింటూ ఇంకా అనిపిచ్చదనమాట ఏదన్నా పని జేస్తున్నామని. లేకపోతే మీరు సాంగ్స్ వినొచ్చు. మీకు భక్తి ఎక్కువైతే భజన పాటలు ఇలాంటివి వినటం ఇష్టమైతే అలాంటివేమన్నా పెట్టుకోవచ్చు. సో, ఏదన్నా పని చేస్తున్నప్పుడు అదేమన్నా మీకు బోరింగ్‌గా అనిపిస్తే ఇలాంటివేమన్నా పెట్టుకుంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. సో, ఏ పనైనా బాగా స్ట్రెస్‌గా, బోరింగ్‌గా అబ్బా! చెయ్యాలా అనుకుంటూ చేయటం కంటే ఎలా ఎంజాయ్ చేసి అంటే ఏ విధంగా దాన్ని ఎంజాయ్ చేసి చేయొచ్చో, మనకేం చేస్తే ఆ వర్క్ ఎంజాయబుల్‌గా అనిపిస్తుంది అని ఆలోచించి చేసుకుంటే చాలా వరకు మన లైఫ్ మారిపోతుంది. సో, ఏదైనా పనంటే చెయ్యాలి. ఇప్పుడు పొద్దున్నే లేసి వంట చేయాలి, ఆఫీస్‌కి వెళ్ళాలి, ఆఫీస్ పని చేయాలి. అది ఎలాగో చేయాలి కదా! సో, బాధగా చేయటం కంటే ఏదన్నా మార్గం వెతుక్కొని దాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేస్తే అది డెఫినిట్‌గా మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ గూడా పడుతుంది కదా! మీతో మాట్లాడుతూ ఇక్కడ క్యాప్సికమ్, ఆలు పోహా చేస్తున్నాననమాట బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, పోహా చేసేసినాక రైస్ ఐటెమ్ అన్నాను కదా! పాలక్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం పన్నీర్ కూడా వేస్తాను ప్రోటీన్‌కి. సో, నిన్నే ఇంట్లో పన్నీర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. సో, అది వేసేసి పాలక్ పన్నీర్ రైస్ చేస్తున్నాను. సో, ఇది నేనెప్పుడు ఛానెల్‌లో చూపించినట్లేను రెసిపీ. నెక్స్ట్ టైమ్ ఏదైనా వీడియోలో డెఫినిట్‌గా మీతో షేర్ చేస్తాను. సో, నేనిప్పటిదాకా చెప్పినవి ఏంటి? మన అంటే మార్నింగ్ లెగవటం వలన మన మీద మనం ఫోకస్ చేసుకోగలం. మనం ఎక్సర్సైజ్ చేసుకోగలం. మన మెంటల్ పీస్ మీద ఫోకస్ చేయగలం. సో, ఆబ్వియస్‌లీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంటు. ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వగలం. వాళ్ళని విసుక్కోకుండా, వాళ్ళ మీద అరవకుండా మనము చక్కగా మనం చేయాల్సిన పనులన్నీ హ్యాపీగా చేయగలం. వాళ్ళకి టైం ఇవ్వగలం. వాళ్ళతో మాట్లాడగలం. వాళ్ళ డే గురించి చెప్పగలం. సో, ప్రతి ఒక్కటి మనము ప్రశాంతంగా ఉంటే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటే పొద్దున్నే హడావిడిలో 4 పడేయకుండా, 4 ఇసిరేయకుండా, నలుగురి మీద అరిచేయకుండా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు గూడా ఆబ్వియస్‌గా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ మార్నింగ్స్ కూడా చక్కగా స్టార్ట్ అవుతాయి. వాళ్ళ డేస్ కూడా బావుంటాయి. సో, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మన హ్యాపీనెస్, మన మెంటల్ పీస్ అండ్ హెల్త్‌కి సంబంధించి పొద్దున్నే కుకింగ్‌కి టైం ఇవ్వటం పిల్లలకి గానీ, హస్బెండ్‌కి కానీ, మనకు కానీ మన కోసం మనం ఏదన్నా బ్రేక్‌ఫాస్ట్ ఏదన్నా పిల్లలు అడిగారనుకోండి, అది చేసి అది మనకంత హెల్తీ కాదు ఈ ఏజ్‌లో అనిపిస్తే మన కోసం మనం హస్బెండ్ ఒకవేళ అది తినకపోయినా సరే, మీకోసం అది కరెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ అనిపిస్తే మీకోసం ఒక ఎక్స్‌ట్రా ఐటెమ్ చేసుకోవటానికి కూడా టైం ఉంటుంది తొందరగా లెగిస్తే. సో, అలాంటివి మనం ఆడవాళ్ళం తొందరగా చెయ్యము. వాళ్ళు తినకపోతే హమ్మయ్య! మనం ఏదో ఒకటి తినేయొచ్చు. ఏ పచ్చడో ఏదో ఒకటి అనుకుంటాం. బట్ అలా చేసుకోవద్దు. మీకిష్టమైంది, మీ హెల్త్‌కి మంచిది. మీకోసం కూడా మీ ఒక్కళ్ళ కోసమైనా సరే మీరు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఏదన్నా ఒక ఐటెమ్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోండి. ఇద్దరికీ లంచ్ బాక్సెస్ రెడీ చేసేసి, నేను రెడీ అయిపోయి కిందకొచ్చేసానండి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈరోజు ఓట్స్ తీసుకున్నాను. సో, నైటే మిల్క్‌లో ఓట్స్ సోక్ చేసుకొని, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, తర్వాత 2, 3 రకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మార్నింగ్ అది బ్రేక్‌ఫాస్ట్‌గా తింటున్నాననమాట. ఈ మధ్య హెల్త్‌కి చాలా హెల్ప్ అవుతుందది. నెక్స్ట్ ఏదైనా వీడియోస్‌లో చూపిస్తాను. చాలామంది డైట్ గురించి కూడా అడుగుతున్నారు. ఐరన్ డెఫిషియన్సీ డైట్ ఏంటి? ఎలా చేశారు? ఎలా ఐరన్ ఇంప్రూవ్ అయింది? అదంతా కూడా. సో, నెక్స్ట్ వన్ ఆఫ్ ద వీడియోస్‌లో ఆ బ్రేక్‌ఫాస్ట్ అది అంతా కూడా చూపిస్తాను. ఏం తింటున్నాను ఏంటనేది. సో, ఈరోజు మార్నింగ్ వ్లాగ్‌లో నేను మీకు మెయిన్‌గా చెప్పాలనుకున్నదేంటంటే, మీరు బేసికల్‌గా లైఫ్‌ని కంట్రోల్‌లోకి తీసుకోండండి. మీరు ప్రతి డేని మీ కంట్రోల్‌లోకి తీసుకుంటే, మీకు తెలియకుండా మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉంటుంది. రోజల్లా పనులయిపోతాయి. మీరు లేట్‌గా లెగిసి పిచ్చి పిచ్చిగా మనం ఏం ప్లానింగ్ లేకుండా అది ఇది చేసినా అయిపోతుంది. కానీ టెన్షన్ పడిపోతాము. ఏడుపొచ్చేస్తూ ఉంటుంది. అనుకున్న పనులవ్వవు.
అవ్వవు. అది మర్చిపోతాము, ఇది మర్చిపోతాము. ఇంట్లో అన్నీ వంట చేసే టైంకే అయిపోతాయి. అలా కూడా రోజులు గడపొచ్చు. ప్లానింగ్ చేసుకొని పద్ధతిగా పొద్దున్నే లెగిచి ఫ్యామిలీతో హ్యాపీగా నవ్వుతూ టైమ్ స్పెండ్ చేసి, ఏ కంగారు లేకుండా వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టి, మనం ఆఫీస్‌కెళ్ళి మన గోల్స్‌ని, మన డ్రీమ్స్ మీద ఫోకస్ చేస్తూ కూడా మనం లైఫ్‌ని ఇలా కూడా స్పెండ్ చేయొచ్చు. సో, ఒక్కొక్క డేని వన్ ఆఫ్టర్ ది అదర్ మీరు కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే మీ లైఫ్ మీ కంట్రోల్‌లో ఉంటుంది. సో, ఎట్ దిస్ మొమెంట్ టేక్ యువర్ లైఫ్ ఇన్ యువర్ కంట్రోల్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.